హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. గైస్, మనకి ఈ మధ్య న్యూస్లో ఇథనాల్ ప్రొడక్షన్ గురించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. సో వై ఇథనాల్ ఇన్ న్యూస్? ఇథనాల్ మీన్స్ దట్ ఈస్ బయో ఇథనాల్. వై బయో ఇథనాల్ ఇన్ న్యూస్ అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. సో బయో ఇథనాల్ని మనం ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాము అని అంటే, ఇథనాల్ని మనం ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాం. ఈ ఇథనాల్ని లైవ్ స్టాక్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాం, అగ్రికల్చర్ రెసిడ్యూస్ నుంచి, కిచెన్ వేస్ట్ నుంచి, పౌల్ట్రీ వేస్ట్, క్యాటిల్ వేస్ట్, క్యాటిల్ డంగ్, ఇవన్నీ కూడా యూజ్ చేసి ఫర్మెంటేషన్ ప్రాసెస్ త్రూ మనం బయో ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఈ బయో ఇథనాల్ని మనం ఫ్యూయల్స్లో యాడ్ చేస్తూ ఉంటామండి. పెట్రోలు, డీజిల్లో యాడ్ చేస్తూ ఉంటాం. ఇఫ్ మనం ఈ ఇథనాల్ని పెట్రోల్లో యాడ్ చేస్తే దాన్ని బ్లెండింగ్ పెట్రోల్ అని, డీజిల్లో యాడ్ చేస్తే బ్లెండింగ్ డీజిల్ అని కూడా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018ని బేస్ చేసుకొని డిఫరెంట్ టెక్నిక్స్ని, ప్రాసెస్ని యూజ్ చేసి ఈ బయోఫ్యూయల్స్ని జనరేట్ చేస్తూ ఉంది మన ఇండియా. బయోఫ్యూయల్స్లో మీకు బయో పెట్రోల్, బయో డీజిల్, ఓకే, జట్రోపా ప్లాంట్ని యూజ్ చేసుకొని బయో పెట్రోల్ని, ఇంకా బయో డీజిల్ని, ఇలాంటి కొన్ని ప్లాంటేషన్స్ త్రూ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు కదా. అలాగే బయో ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేయడం కూడా ఆ ప్రాసెస్లో బయో ఇథనాల్ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్. బయో ఇథనాల్ని ఎక్కువగా షుగర్ కేన్ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అని అంటే, బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో సో చాలా మటుకు టాక్సిక్ కెమికల్స్, పొల్యూటెంట్స్ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతున్నాయంట. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ బాగా జరుగుతుంది, నేచర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనేసి సో సోషల్ మీడియాలో ఒక టాక్ అనమాట. సో ఏంటంటే, ఫస్ట్ ఈ బయో ఇథనాల్ని ఎలా తయారు చేస్తారనేది మనం ఇక్కడ చూద్దాం. సో బయో ఇథనాల్ని షుగర్ కేన్ ఫీడ్ స్టాక్స్ నుంచి, ఓకే, అండ్ ఇంకా మనకేంటి వుడ్ చిప్స్ నుంచి, కుళ్ళిపోయిన పొటాటోస్ నుంచి, పాడైపోయిన టొమాటోలు, బంగాళదుంపలు, బ్రోకెన్ రైస్, ఓకే, వీట్, ఇలాంటి డిఫరెంట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ త్రూ బయో ఇథనాల్ని తయారు చేస్తూ ఉంటాం. ఇది ఎలా తయారు చేస్తాం ఏంటి అనేది మీకు వేస్ట్ మేనేజ్మెంట్ టాపిక్లో మనం ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసాం. అయితే ఈ బయో ఇథనాల్ని మనం ఎలా జనరేట్ చేస్తాము ఏంటి అని తర్వాత మాట్లాడితే, న్యూస్లో ఉండేటువంటి టాపిక్ ఏంటి అని అంటే, బయో ఇథనాల్ ప్రొడక్షన్ ప్రాసెస్లో టాక్సిక్ ఎయిర్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయంట. ఎస్పెషలీ ఏం ఎమిషన్స్ రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ చూస్తే, రిపోర్ట్స్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంటల్ ఇంటిగ్రిటీ ప్రాజెక్ట్ ఫౌండ్ దట్ యుఎస్ బయోఫ్యూయల్ రిఫైనరీస్ ఎమిట్ రఫ్లీ 12.9 మిలియన్ పౌండ్స్ ఆఫ్ హజారస్ ఎయిర్ పొల్యూటెంట్స్. 12.9 మిలియన్ పౌండ్స్ ఆఫ్ హజారస్ అంటే హానికరమైనటువంటి వ్యర్థాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. అందులో కెమికల్స్ వచ్చి అక్రోలిన్ అనే కెమికల్. ఈ అక్రోలిన్ అనే కెమికల్ వల్ల రెస్పిరేటరీ డిసీజెస్ అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయి. ఇలాంటి ఒక కెమికల్ ఎయిర్లోకి రిలీజ్ అవుతుంది. అండ్ ఫార్మాల్డిహైడ్ కూడా ఎయిర్లోకి బాగా రిలీజ్ అవుతూ ఉంది. ఓకే, ఇట్లా డిఫరెంట్ కెమికల్స్ అన్నీ కూడా ఎయిర్లోకి రిలీజ్ అవ్వడం వల్ల ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేట్గా మీరు బయోఫ్యూయల్ తీసుకొచ్చారు. దానివల్ల హ్యూమన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, వైల్డ్ లైఫ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మరి దీని పరిస్థితి ఏంటి, దీనికి ఆల్టర్నేట్ ఏం తీసుకొస్తారు అనేసి సో దీని మీద ఒక డిబేట్ అనేది నడుస్తుంది. అలాగే వాటర్ అండ్ సాయిల్ కంటామినేషన్ కూడా జరుగుతుందంట దీనివల్ల. ఇండియాలో వేర్ దెర్ ఈజ్ అన్ అగ్రెసివ్ పుష్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్, రూరల్ కమ్యూనిటీస్ లివింగ్ నియర్ ప్లాంట్స్ సచ్ యాజ్ ఇన్ బైరిన్హత్ అండ్ మేఘాలయ అండ్ నారాయణపేట, తెలంగాణ, ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా మనకి ఏంటి ఈ స్టేట్స్లో మళ్ళీ కూడా రూరల్ ఏరియాస్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా. ఈ సెలెక్టివ్ స్టేట్స్ ఏవైతే ఎక్కువగా బయో ఇథనాల్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో సో అక్కడ ఎక్కువగా సాయిల్ పొల్యూషన్ కూడా జరుగుతూ ఉందంట. ఓకేనా, సాయిల్ పొల్యూషన్ ఎందుకంటే వీటి నుంచి డిఫరెంట్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అవన్నీ సాయిల్లోకి చేరి సాయిల్ పొల్యూషన్ జరిగి అండర్ గ్రౌండ్ వాటర్లోకి లీచ్ అయిపోయి అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతున్నాయి అనేసి చెప్తూ ఉన్నారు. సో గ్రౌండ్ వాటర్ స్ట్రెయిన్ కూడా అవుతుంది. సో అగ్రికల్చర్ డిమాండ్ టు గ్రో క్రాప్స్ ఫర్ ఇథనాల్ ఈజ్ హైలీ వాటర్ ఇంటెన్సివ్. Producing a single liter of sugarcane based ethanol can require between 2500 to 2860 liters of water. ఓకేనా, అంటే ఈ ఇథనాల్ ప్రొడక్షన్కి సపరేట్గా
ఈ షుగర్ కేన్ కల్టివేషన్ అనేది బాగా చేస్తున్నారు. ఈ షుగర్ కేన్ కల్టివేషన్ క్రాప్కి 2500 to 2860 లీటర్స్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంది. ప్లస్ అందులో ఇథనాల్ కల్టివేషన్కి అది సపరేట్గా చేసినటువంటి మోడిఫైడ్ ప్లాంట్స్ కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్స్ అనేవి కూడా రిలీజ్ అయిపోయి సాయిల్ అంతా కూడా పొల్యూట్ అవుతుందంట. ఓకేనా, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా ఈ బయో ఇథనాల్ ప్రొడక్షన్ వల్ల ఎక్కువగా జరుగుతుంది అనేసి చెప్తూ ఉన్నారు. అండ్ కాంట్రవర్సల్ లైఫ్ సైకిల్ ఎమిషన్స్ అంటే వీటి నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారండి. సో వైల్ టౌటెడ్ యాజ్ ఎ వే టు రెడ్యూస్ టెయిల్ పైప్ కార్బన్ ఎమిషన్ స్టడీస్ షో దట్ ల్యాండ్ క్లియరింగ్, ఫర్టిలైజర్ యూజ్, వీటికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేసి పెంచుతున్నారు. ఎందుకంటే యాజ్ పర్ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 ప్రకారము ఈ బయోఫ్యూయల్స్ యొక్క మ్యానుఫ్యాక్చర్ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అందులో భాగంగానే రూరల్ ఏరియాస్లో కొన్ని స్టేట్స్లో ఎక్కువగా బయోఫ్యూయల్ ప్రొడక్షన్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, ఇది బయోసేఫ్టీ కాదు అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ బయో ఇథనాల్. ఇది మనకు న్యూస్లో ఉండేటువంటి టాపిక్. ఫార్మాల్డిహైడ్ అండ్ అక్రోలిన్ ఇలాంటి ఈ పాయిజనస్ గ్యాసెస్, కెమికల్స్ అన్నీ కూడా నేచర్లోకి రిలీజ్ అవుతున్నాయి అనేసి మనకు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు చూడండి, ఇథనాల్ మే సేవ్ ఫ్యూయల్ బిల్స్, ఇథనాల్ ఫ్యూయల్ బిల్స్ని సేవ్ చేస్తుంది. బట్ హూ సేవ్స్ ద పీపుల్ నియర్ పొల్యూషన్? సో పవర్ బిల్స్ నుంచి ఇథనాల్ సేవ్ చేస్తుంది కానీ బట్ పీపుల్ హెల్త్ని పొల్యూషన్ నుంచి ఎవరు సేవ్ చేస్తారు? ఓకే అనేది మనకి ఇక్కడ. అయితే ఇప్పుడు 2018 బయోఫ్యూయల్ పాలసీ ప్రకారం మన ఇండియా టార్గెట్ ఏంటి అని అంటే 2020 వరకు E20 టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి. E20 టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నాం? 2030 వరకు E20 టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి. E20 ఏంటి అంటే పెట్రోల్, డీజిల్స్లో 20% ఇథనాల్ని మనం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ E20 అంటే పెట్రోల్లో 20% ఇథనాల్ ఉంటుంది అండ్ 80% పెట్రోల్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ బ్లెండింగ్ పెట్రోల్. అలా కాకుండా డీజిల్లో ఒకవేళ 20% ఇథనాల్ ఉండి 80% డీజిల్ ఉంటే దట్ ఈస్ లైక్ బ్లెండింగ్ డీజిల్ అని పిలుస్తారు. ఇప్పుడు 2030కి 20% E20 అంటే పెట్రోల్లో 20% ఇథనాల్ మనం యాడ్ చేసే విధంగా ప్రమోట్ చేసుకోవాలి అనేసి మనం టార్గెట్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్ని మనం ఎప్పుడూ రీచ్ అయ్యాం. 2025 డిసెంబర్కే మనం E20 టార్గెట్ని రీచ్ అయ్యాము. ఓకేనా, ఇప్పుడు ఆల్మోస్ట్ E25లో ఉన్నాం. 2025 డిసెంబర్కే E20 టార్గెట్ని మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం. అయితే ఇప్పుడు మన ఇండియాలో ఈ ఇథనాల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయంట. అంటే ఇథనాల్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ అని అంటున్నారు. ఇప్పుడు 20% ఇథనాల్ని యాడ్ చేస్తే పెట్రోల్లో సమ్వాట్ కార్బన్ ఎమిషన్స్ కంట్రోల్ అవుతాయి. మరి ఇథనాల్ పర్సంటేజ్ని పెంచుకుంటూ పోతే మనకి కార్బన్ ఎమిషన్స్ కంట్రోల్ అవుతాయి కదా. అదే ప్రాసెస్లో 85%, 100% ఇథనాల్ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా, అంటే E85, E100 టార్గెట్స్ని రీచ్ అయ్యే విధంగా మనం టార్గెట్స్ని పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు మన దేశంలో, ఇండియాలో టాప్ మోస్ట్ 5 స్టేట్స్ మాత్రమే E100ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో E100 అంటే 100% ఇథనాల్, నో పెట్రోల్, నో డీజిల్. సో ఓన్లీ 100% ఇథనాల్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్టేట్స్ ఏవి అని అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక. ఈ 5 స్టేట్స్ E100 ఫ్యూయల్స్ని సప్లై చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓవరాల్గా మన ఇండియాలో 2020లో 20 అంటే 20s అంటే 24 అనుకోండి. 2024లో 183 E100 అవుట్లెట్స్ ఉండేవి మన ఇండియాలో. 183 E100 అవుట్లెట్స్ ఉండేవి. అండ్ 2026 కల్లా మనం టార్గెట్ ఎంత పెంచుకున్నాము అంటే 500 అవుట్లెట్స్ని 2026 ఇయర్ ఎండ్ కల్లా మనము ఇంక్రీజ్ చేసుకోవాలి. అది కూడా ఆల్ మెట్రో స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మెట్రో స్టేట్స్ అన్నిట్లో కూడా 500 అవుట్లెట్స్ని 2026 ఇయర్ ఎండింగ్ కల్లా మనం డెవలప్ చేయాలి. ఓకే, స్ప్రెడ్ చేయాలి. 2027 టార్గెట్ ఏంటి అంటే 5000 అవుట్లెట్స్ని మనం నేషనల్ వైడ్ 5000 అవుట్లెట్స్ని మన ఇండియాలో నేషనల్ వైడ్ మనం ఏం చేయాలి, స్ప్రెడ్ చేయాలన్నమాట. 2024 టార్గెట్ 183 ఉండే,
2026 ఇయర్ ఎండింగ్ కల్లా 500 అవుట్లెట్స్ని మనం స్ప్రెడ్ చేయాలా. 2027 కల్లా నెక్స్ట్ ఇయర్ కల్లా 5000 అవుట్లెట్స్ని స్ప్రెడ్ చేయాలా కదా. ఈ టార్గెట్ని రీచ్ అయ్యే ప్రాసెస్లోనే మన ఇండియాలో రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ని, ఫార్మింగ్ని కొంచెం సబ్సిడీస్ అవి ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇథనాల్ ప్రొడక్షన్ని ఇండియన్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, ఇది ఓకే. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఇది ఎకో ఫ్రెండ్లీ కాదు, దిస్ ఈజ్ నాట్ బయో సేఫ్టీ అనేసి కొంతమంది ఎన్విరాన్మెంటిస్టులు దీని మీద కొంచెం అలిగేషన్స్ అనేవి పెడుతూ ఉన్నారనమాట. అది నిజమే, యాక్చువల్లీ చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీ కాదు. ఇంకా బయో ఇథనాల్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే, ఈ ఇథనాల్ ప్రొడక్షన్లో మనకి 1G, 2G, 3G, 4G అని 4 జనరేషన్స్ ఆఫ్ ఇథనాల్ ప్రొడక్షన్స్ ఉంటాయి. సో 1Gలో ఈడబుల్ ఫీడ్ స్టాక్ ఏదైతే ఉందో, ఈడబుల్ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, మనం తినే ప్రోడక్ట్స్ అంటే షుగర్ కేన్ జ్యూస్ కానీ, మొలాస్సే షుగర్ కేన్ ప్రోడక్ట్, మైజ్ మొక్కజొన్నలు, వీట్ పాడైపోయిన వీట్, బ్రొకెన్ రైస్, ఇవన్నీ యూజ్ చేసి వీటిని ఫర్మెంటేషన్ అండ్ డిస్టిలేషన్ ప్రాసెస్ త్రూ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ని మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. సో వైడ్గా మీరు ఫుడ్ యాజ్ ఏ ఫ్యూయల్ ఇష్యూ, మోడరేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది, వెరీ మోడరేట్ ఉంటుంది, బట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సెకండ్ జనరేషన్ని మనం అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ అంటాం. సెకండ్ జనరేషన్ ఇవి అగ్రికల్చర్ వేస్ట్ నుంచి, అంటే నాన్ ఎడబుల్ ప్రోడక్ట్స్ అంటే అగ్రికల్చర్ వేస్ట్లో వచ్చేటువంటి ప్యాడీ స్ట్రాస్ కానీ, గడ్డి, వరిగడ్డి, బగాసే, కార్న్ కాప్స్ అండ్ వుడ్ వేస్ట్, ఇవి మనం తినమండి, వేరే ప్లాంట్స్, వేరే అనిమల్స్ తింటాయి, మనం తినం. ఇవి నాన్ ఎడబుల్ పార్ట్స్. వీటిని యూజ్ చేసి ఫర్మెంటేషన్ చేసి ఏం చేస్తారు, సెకండ్ జనరేషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన ఇండియాలో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి. సో ఇవి సమ్వాట్ రెడ్యూసెస్ స్టబుల్ బర్నింగ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అని అంటున్నాం. ఇవి అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ అన్నమాట. అండ్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ చూస్తే ఆల్గే అండ్ మైక్రో ఆల్గేస్ని యూజ్ చేసి, ఆల్గేస్ అండ్ మైక్రో ఆల్గేస్ ఆక్వాటిక్ ప్లాంట్స్ని యూజ్ చేసి వీటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా హై ఎఫిషియన్సీ, నో ల్యాండ్ రిక్వైర్మెంట్. సో ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, ల్యాండ్ రిక్వైర్మెంట్ కూడా వీటికి అవసరం లేదు. ఎందుకంటే ఇవి సముద్రాలలో ఆక్వాటిక్ ప్లాంట్స్ కాబట్టి వాటికి అసలు ల్యాండే అవసరం లేదనమాట. ఇవి మన ఇండియాలో రీసెర్చ్ స్టేజ్లోనే ఉందండి, ఇంకా రీసెర్చ్ స్టేజ్. ఫోర్త్ జనరేషన్ వచ్చి జెనెటికలీ మాడిఫైడ్ బయోమాస్, అంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ త్రూ మాడిఫై చేసినటువంటి బయోమాస్ని యూజ్ చేసి ఫోర్త్ జనరేషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ని తయారు చేస్తారు. ఇవి ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇలా 4 జనరేషన్స్ ఉన్నాయి. ఈ సెకండ్ జనరేషన్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఉంది కదా, ఈ అడ్వాన్స్డ్ స్టేజ్ ఎకో ఫ్రెండ్లీ అని చెప్తున్నారు. ఈ అడ్వాన్స్డ్ స్టేజ్ 2G బయో ఇథనాల్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి PMG1 అనేటువంటి ఒక స్కీమ్ని కూడా లాంచ్ చేశారు. PMG1, ఓకే, PMG1 అనే స్కీమ్ని లాంచ్ చేసి ఈ PMG1 అనే స్కీమ్ కింద 2G బయో ఇథనాల్ జనరేషన్కి ప్రధానమంత్రి జీవన్ స్కీమ్ అనేది ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, 2G ఫ్యూయల్కి ఏం చేస్తుంది, ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా 4 జనరేషన్స్ ఆఫ్ బయో ఇథనాల్స్ని మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనేసి మనం చెప్పొచ్చు. అండ్ ఈ బయోఫ్యూయల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాలసీస్, స్కీమ్స్ ఏమున్నాయి అని అంటే, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018లో అమెండెడ్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండర్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ ప్రమోట్ బయోఫ్యూయల్స్, రెడ్యూస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్, ఎనర్జీ సెక్యూరిటీ. మన ఇండియాలో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని మనం కంట్రోల్ చేసుకొని ఎనర్జీ సెక్యూరిటీని స్టేబుల్గా ఉంచుకోవడానికి, ఒక సస్టైనబుల్ ఎనర్జీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ 2018లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అనేది మనం తీసుకొచ్చాం. సో దీని ఇనీషియల్ టార్గెట్ 20% బ్లెండింగ్ ఇథనాల్ బై 2030కి 20% ఉండే, అది మనం 25కే రీచ్ అయిపోయాము. ఓకేనా, ఇది ఒక ఫ్రేమ్వర్క్ పాలసీ అనమాట బయోఫ్యూయల్స్కి. అండ్ నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ రివైజ్డ్. సో 2022లో ఒకసారి ఈ పాలసీని రివైజ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ అండర్లో ఉంటుంది. ఇది కూడా ఎక్స్పాండ్ ఫీడ్ స్టాక్ బేస్ని ఎక్స్పాండ్ చేసి, అంటే అగ్రికల్చర్ రెసిడ్యూస్ని ఎక్స్పాండ్ చేసి ఇథనాల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి. 2025-26 కల్లా 20% బ్లెండింగ్ ఇథనాల్ని మనం రీచ్ అయిపోవాలి అనేసి టార్గెట్ని ముందుకు తీసుకొచ్చారు. 2018 అమిట్మెంట్లో పాలసీలో E20 టార్గెట్ 2030కి పెట్టుకున్నారు. ఈ పాలసీని మళ్ళీ 22లో రివైజ్ చేసి ఈ టార్గెట్ 2030కి పెట్టుకున్న టార్గెట్ని 2025-26కే ముందుకు జరిపారనమాట. అంటే కొంచెం ఫాస్ట్గా వర్కౌట్ చేశారు దీని మీద.
అండ్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ని 2003 ఎక్స్పాండెడ్, 2015 ఆన్వర్డ్స్ నుంచి మనం దీన్ని ఫాలో అవుతున్నాం. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అండర్లో ఉంటుంది. బ్లెండ్ ఇథనాల్ విత్ పెట్రోల్ టు రెడ్యూస్ ఫాజిల్ ఫ్యూయల్ యూస్. సో పెట్రోల్లో బ్లెండ్ ఇథనాల్ యూస్ చేయడం వల్ల ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం తక్కువ యూస్ చేసుకోవచ్చు. అచీవ్డ్ E20 బ్లెండింగ్ ఇన్ 2025-26 టార్గెట్లో భాగంగానే ఇది కూడా లాంచ్ చేసాం. ఇథనాల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చారండి, EISS 1822 మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అండర్లో. ఇది కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఇథనాల్ డిస్టిలైజర్స్. సో ఇథనాల్ సపోర్ట్ ఇది కూడా ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఓకేనా, డిస్టిలర్స్కి ఇది కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది అండ్ సబ్సిడీస్ కూడా ఇస్తుంది. సబ్సిడీస్ ఫర్ మొలాసెస్, గ్రెయిన్ బేస్డ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వీట్, రైస్ ఇలాంటి గ్రెయిన్ బేస్డ్ ప్లాంట్స్కి ప్లస్ మొలాసెస్కి సబ్సిడీస్ ఇస్తుంది. ఈ స్కీమ్ కంప్లీట్ అయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ అడ్మినిస్ట్రేడ్ ఇథనాల్ ప్రైజింగ్ సిస్టమ్ 2024 ఆన్వర్డ్స్ నుంచి స్టిల్ ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అనమాట. డిస్టెన్స్ బేస్డ్ ప్రైజింగ్ ఫర్ సప్లై లాజిస్టిక్స్ కోసం దీన్ని లాంచ్ చేశారు. సో ఇట్లా ఈ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018ది, తర్వాత రివైజ్డ్ది, ఇవి రెండు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో బయోఫ్యూయల్స్ నుంచి మన ఇండియా లాంచ్ చేసినటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. ఇంకొకటి GST రిడక్షన్ ఆన్ ఇథనాల్. సో ఇథనాల్ పైన GSTని కూడా కంట్రోల్ చేసి GST రెడ్యూస్ చేసింది అనమాట యాక్చువల్లీ 2018లో. ఓకేనా, GST రెడ్యూస్డ్ ఫ్రమ్ 18% to 5%, 18% నుంచి 5% వరకు ఇథనాల్ ప్రొడక్షన్ యొక్క GST అనేది తగ్గించేసింది. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే సేల్ చేస్తూ ఉంటారో వాళ్ళు GST అనేది ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వ్యాలిడిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ 2G ఇథనాల్ ప్లాంట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో 2G ఇథనాల్ ప్లాంట్స్ అనేవి మనకేంటి అడ్వాన్స్డ్ ప్లాంట్స్ అన్నాం. 1G, 2G, 3G, 4G ఇథనాల్ ప్లాంట్స్లలో 2G ఇథనాల్ ప్లాంట్స్ అడ్వాన్స్డ్ ప్లాంట్స్. సో PMGI యోజన స్కీమ్ కింద దీనికి ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఈ బయోఫ్యూయల్ పాలసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిందండి. దీనికి గవర్నమెంట్ ఎక్కువగా ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. మామూలుగా సో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దేనికి పెడతారు అంటే ఇవి ఎక్కువగా గవర్నమెంటే పెడుతుంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దేని మీద అయితే మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ తొందరగా రావో దాని మీద పెడతారు. రిటర్న్స్ రావు కానీ దానివల్ల ఏదో యూసేజ్ ఉంటుంది, అంటే ఎన్విరాన్మెంట్ ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ సేవ్ అయ్యే పర్పస్లో గవర్నమెంట్ ఇలాంటి ఫండ్స్ పెడుతూ ఉంటుంది అనమాట. అంటే లాభం చూడకుండా ఏదో ఉపయోగకరం కోసం, మంచి చేయడం కోసం పెడుతూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది ప్రమోట్ 2G ఇథనాల్ ఫ్రమ్ వేస్ట్ బయోమాస్. సో వేస్ట్ బయోమాస్ అగ్రికల్చర్ రెసిడ్యూస్ నుంచి 2G బయో ఇథనాల్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. సపోర్ట్ అప్ టు 5,000 crore పాలసీ ఆన్ గోయింగ్ సపోర్ట్. సో 5,000 crores PMGI యోజన కింద 2G బయో ఇథనాల్ స్కీమ్కి సపోర్ట్ చేస్తూ ఉంది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ బయోఫ్యూయల్ ఇంటిగ్రేషన్ పుష్ 2023 ఆన్వర్డ్ నుంచి తీసుకొచ్చారు ఈ స్కీమ్ని. ఇంటిగ్రేట్ బయో ఇథనాల్ విత్ క్లీన్ ఫ్యూయల్స్, ఇథనాల్ యూజ్డ్ ఇన్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బ్లెండింగ్ ఏవియేషన్ ఫ్యూయల్ రీసెర్చ్. ఓకే, ఈవెన్ ఏవియేషన్లో కూడా, ఫ్లైట్స్లో కూడా, హెలికాప్టర్స్లో కూడా ఇథనాల్ బేస్డ్ ఫ్యూయల్స్ని తీసుకురావడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. E20 ఫ్యూయల్ మ్యాండేట్ ఇండియా 2026లో తీసుకొచ్చినటువంటి స్కీమ్ అండి ఇది. E20 ఫ్యూయల్ మ్యాండేట్ ఇన్ ఇండియా. సో మ్యాండేటరీ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్, 20% ఇథనాల్ నేషనల్ వైడ్ పెట్రోల్ సప్లై ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ అనమాట. ఓకే, నేషనల్ వైడ్ 20% ఇథనాల్ని మనం ఏం చేయాలి, సప్లై చేయాలి. ఇది వచ్చేసి ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ స్కీమ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఎస్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ స్కీమ్కి సంబంధించి ఈ బయోఫ్యూయల్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ స్కీమ్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇది బయోఫ్యూయల్స్ గురించి న్యూస్లో ఉండేటువంటి టాపిక్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, అండ్ ఇది కూడా టైప్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో 1G బయో ఇథనాల్, 2G బయో ఇథనాల్, 3G 4G బయో ఇథనాల్స్ గురించి, సో వాటి దేంతో తయారు చేస్తారు ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి. అండ్ ఇథనాల్ ఎలా తయారు చేస్తారు అనేది మీకు ఆల్రెడీ అది తెలిసే ఉంటుంది. సో మనం వీడియో క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఇంకా మోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో క్లాసెస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ కోసం కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది అండ్ కోర్స్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కోర్స్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండ్ హ్యాపీ లెర్నింగ్.